ప్రజలు ఎలాంటి ఓటు వేస్తారా, ఏ పార్టీకి వేస్తారా పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి పతనాన్ని కేంద్రం కూడా బీజేపీ కూడా గ్రహించింది అనడానికి ఈ పొత్తు ఒక నిదర్శనం. అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గెలిచేలా ఉంటే బీజేపీ వాళ్ళు కూడా దూరంగా ఉండేవారు, సమానత్వంలో ఉండేవారు. ఈ సక్సెస్లో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉంది చాలా చాలా. ఆయన విశాఖపట్నంలో గత 4-5 నెలల క్రితం మోడీ గారు వచ్చినప్పుడు పవన్ని పిలిపించి మాట్లాడినప్పుడు ఆయనకి ఎన్నో రకాల ఒత్తిడి తెచ్చినా ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే మాట మీద ఉన్నాడు. ఈ పొత్తులోకి బీజేపీ రావడం వెనుక పవన్ కళ్యాణ్ పాత్ర పూర్తిగా ఉంది. అంటే మనం రూల్డ్ అవుట్ చేయక్కర్లేదు. ఆయన విశాఖపట్నంలో మోడీ గారి మీటింగ్ దగ్గర నుంచి ఇవాళ వరకు బీజేపీ చంద్రబాబుని కలపడంలో ఆయన చాలా ప్రముఖ పాత్ర వహించాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నిన్నటి వరకు కూడా ఒక వర్గం పవన్ కళ్యాణ్ విపరీతంగా ప్రెషర్ చేసింది. అవసరమైతే మీకు పార్లమెంట్కి పంపిస్తాం, కేంద్రంలో మంత్రి పదవి ఇస్తాం, ఇంకా మీరు మీ అన్నగారి తర్వాత మీరే కేంద్ర మంత్రి, మీరు కాకినాడ పార్లమెంట్ చేస్తారా, రకరకాల ఒత్తిళ్ళు ప్రచారాలు చేశారు. అయితే వీటన్నిటిని పటాపంచలు చేస్తూ ఆయన ఒక స్టికాన్ అయిపోయాడు. నాకు 24 అనే దాని మీద ఉండిపోయాడు ఆయన. అంటే ఆయన గొంతెమ్మ కోరికలు కోరలేదు. 2014లో ఒక్క సీటు కూడా పోటీ చేయనివాడు. ఇవాళ 24 గ్రౌండ్ రియాలిటీతో 24 స్థానాలు ఒప్పుకున్నాడు. ఆయన బార్గెన్ చేసి 60-70 అడగచ్చు. ఇప్పుడు మన సీనియర్లు హరిరామజా గారు రాసినట్టుగా 70 సీట్లు అడగచ్చు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ తిరిగి భారతదేశం మ్యాప్లో, అభివృద్ధి మ్యాప్లోకి రావాలంటే ఈ పొత్తు అనేది ఒక దిక్సూచిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్ద రిలీఫ్ ఇది పొత్తు కుదిరింది. నిన్నటి వరకు పొత్తు కుదురుతుందా లేదని వద్దు. అంటే మీరు చెప్పినట్టుగా తెలుగుదేశంలో ఒక వర్గం కూడా ఇప్పటికీ విడిగా వెళ్ళొచ్చు, చంద్రబాబుకి ధైర్యం లేదా అని మాట్లాడుకుని ఉన్నారు. మనం కూడా చెప్పాము ఆయన ఇండివిజువల్గా వెళ్తేనే బెటరు చాలా అనుకుంటున్నారు. కానీ చారిత్రక బీజేపీ మీద కూడా కొంత అసంతృప్తితో కొంత వ్యతిరేక భావన ఉంది ప్రజల్లో అనేది మనం చాలా ఉంది. ఈ పొత్తు కనుక లేకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి పొరపాటును ముఖ్యమంత్రి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ పాపం అంతా బీజేపీకే పోయేది. ఎవరు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ అనేవారు కాదు, బీజేపీ చేసిన పని వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటారు. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంలో పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటే నాకు ఇంకా నేను 113లో ఉన్నాను, 100లో ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ 60 దాటలేదు. తప్పుడు సర్వేలు కూడా, తప్పుడు సర్వే రిపోర్ట్లే కాదు, తప్పుడు సమాచారాన్ని. ఈ మధ్య ఎవరో మిత్రుడు చెప్తున్నాడు, కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులని కూడా ఒక అధికారిని పిలిపించి ఒక నివేదికను తయారు చేయమంటే ఆయన మా వాళ్ళు అడిగితేనే ఇవ్వాలి కానీ నా సొంతంగా ఇవ్వకూడదండి, ఆయన గ్రౌండ్ రియాలిటీ అంత అనుకూలంగా లేదని ఇచ్చాడు. అంటే వాళ్ళను కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా మేనేజ్ చేసే ప్రయత్నం జరిగింది. అమిత్ షాని మోడీనే మేనేజ్ చేయడం ట్రై చేశారు. ఇంకా అసలు పెద్ద నెంబర్ 1 and 2 ఇంకా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గం ఇంకా గట్టిగా నిలబడింది కాబట్టి ఈ పొత్తు కుదిరింది. వాళ్ళు కూడా నిజంగా జారిపోయి ఉంటే ఈ పొత్తు వచ్చి ఉండేది కాదు. మన నాగభూషణ్ గారు ఒప్పుకోకపోయినా ఇవాళ ఆయనకు వాళ్ళు ఇవాళకి కూడా సీక్రెట్గా ఉంచారు. మన బయట సమాచారం వెళ్తున్నా వాళ్ళు అధికారిక ప్రకటన వచ్చే వరకు మాట్లాడుకోవచ్చు. మొన్న మీరు పురంధేశ్వరి గారు విజయవాడలో మాట్లాడారు 3 రోజుల క్రితం. మేము 175 లిస్టు తయారు చేసాము, 25కి ప్రిపేర్ అయ్యి పంపిస్తున్నామని కూడా చెప్పింది. అది కామన్ అంటే పార్టీ ఆదేశం అంత క్లియర్గా ఉంది. పొత్తు లేకపోతే మనం 175 చేయాలి. వాళ్ళకి అధిష్టానం చెప్పిన మాట ఏంటంటే, పొత్తులు మేము డిసైడ్ చేస్తాము, వాటి కోసం మీరు చూడకుండా మీ ప్రిపరేషన్స్ మీరు రెడీ ఉండాలి, నోటిఫికేషన్ వస్తే. ఆ ప్రచారాన్ని ఎలా చేశారు? అది చంద్రబాబు ఒంటరిగా వెళ్తుంది, చంద్రబాబుతో పొత్తు ఒప్పుకోవటం లేదు, మేము 400 స్థానాలు చేసిన వాళ్ళని చంద్రబాబు మా అవసరమా, ఇటువంటి చర్చా వేదికలు కూడా వైసీపీలో జరిగాయి, బయట జరిగాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒకటే రిలీఫ్ ఏంటంటే 3వ మోడీ గారు రావడం ఖాయం అని సర్వత్రా ఉంది, దేశవ్యాప్తంగా ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉంది. వాళ్ళు కుదుర్చుకుంటున్న పొత్తులు కూడా ఆ దిశగానే ఉన్నాయి. ఇప్పుడు మన సౌత్ బెల్ట్ తీసుకుంటే డిసైడెడే, కానీ బాక్స్లో ఓటు పడే వరకు కూడా అలాగే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో అంటే అపోజిషన్ ఆ స్థాయిలో స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఇంకా అది డిసైడెడ్గా కనపడుతుంది. అయితే ఇప్పుడు ప్రజలకు ఉండే సమస్య ఏంటంటే, అందరి మధ్యలో ఉండేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి 4.5 సంవత్సరాల పాటు మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎందుకు వదిలేసింది అంటే ఆ పతనం అనేదాన్ని వాళ్ళు కూడా గ్రహించారు కాబట్టి. అంతే కదా. ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు అండి. అది బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా, కాంగ్రెస్ కావచ్చు, ఆ మాటకు వస్తే ఎవరైనా రాజకీయ పార్టీలు అండి. రాజకీయ పార్టీలు చూస్తూ ఒక ఓడ మునిగిపోతుంటే ఆ ఓడలో ఎందుకు ఎక్కుతాయి? ఎక్కవు కదా.
సేఫ్ జర్నీ, సేఫ్ ట్రావెల్ చూసుకుంటాయి. ఇప్పుడు మునిగిపోయే పడవలోకి వెళ్ళాలని పోయి ఎవడు విద్యుత్ ఉన్నవాడు ఎవడు అనుకో. ఇప్పుడు బీజేపీ కూడా ఈసారి గెలిచే అవకాశమే లేదు అని కన్ఫర్మ్ గా తెలిసిపోయింది అనుకోండి, అటువైపు ఎందుకు వెళ్తారు? ఎవరు వెళ్ళరు. నవీన్ పట్నాయక్ ఎవరు, చంద్రబాబు నాయుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో